నా చేతి ద్వారా ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రాజకీయ నాయకులకు మనకు వచ్చినప్పుడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ, లేనప్పటికీ మన దగ్గర రాగానే మనం వాళ్ళకి ఏం చేస్తామంటే, రాజమాతంగి తంత్రం చేసిన ఉంగరం ఇస్తాం. రాజమాతంగి తంత్రం ఎప్పుడు చేస్తారో వాళ్ళు గ్యారంటీగా లాభం పొందుతారు. 100% గ్యారంటీగా లాభం పొందుతారు. ఇప్పుడు కూడా రాజకీయ నాయకులకు మేము ఎప్పుడూ ఒకటే చెప్తాం. రాజమాతంగి అంటే కూడా రాజమాతంగిలో 5 దేవతల యొక్క సమ్మేళనం రాజమాతంగి. దాంట్లో సరస్వతి దేవి ఉంటుంది, బుద్ధి దేవత ఉంటుంది, దారా దేవత ఉంటుంది, స్వర్ణ దేవత ఉంటుంది, నాగదేవత ఉంటుంది. ఇట్లా ఒక 5 రకాలైన దేవతలు కలిపినప్పుడు అప్పుడు అవుతుంది. అలాగే పాలిటిక్స్ అంటే పాలి అంటే 5. అంటే ఫస్ట్ మీ స్వార్థం చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీరు మీ ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోవాలి. ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి మేడలు ఉండాలి, భార్య పిల్లలు బ్రహ్మాండంగా ఉండాలి, బ్యాంకుల నిండా డబ్బులు ఉండాలి. ఫస్ట్ మీరు మంచిగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత మీ కుటుంబానికి మీరు ఇవ్వగలిగిన ఏమైతే ఉన్నాయో కంఫర్ట్స్ అన్నీ ఇవ్వాలి. తర్వాత మీ గ్రామం, మీ బంధువులు, మీ స్నేహితులు వీళ్ళని చూసుకోవాలి. తర్వాత లాస్ట్లో దేశము. అంతేగాని ఫస్ట్ మీరు దేశానికి వెళ్తే ఈ తప్పినట్టు అవుతుంది. అందుకనే అందరూ చాలామంది ఏం చేస్తారంటే ఇది తెలవక ఎవరైతే సంపాదించుకుంటారో రాజకీయ నాయకుల్ని వాళ్ళని రకరకాలుగా అంటారు. కాదు, వాళ్ళు సంపాదించుకున్నందుకు మీరు సంతోషపడాలి. వాళ్ళు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటారో, మంచిగా ఉంటారో అప్పుడే కదా మీరు బాగుపడేది. మీరు కూడా రేపొద్దున రాజకీయాల్లో చేరినప్పుడు మీరు కూడా అలాగే చేస్తారు. అందుకని నా దగ్గరకు వచ్చిన రాజకీయ నాయకులు 100% పదవిలో ఉంటారు, విపరీతమైన ధన సంపదలు కలిగి ఉంటారు. ఎప్పుడు కానీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు, లేకపోతే తాత తండ్రుల ద్వారా వచ్చిన భూములు అమ్ముకోవటం అట్లా చేసి రాజకీయాలు చేసేవాళ్ళు నా దగ్గర ఒక్కళ్ళు కూడా ఉంటారు. నా దగ్గర సుమారుగా నా ద్వారా బెనిఫిట్ పొందిన రాజకీయ నాయకులు 18,000 మంది దాకా ఉంటారు, వివిధ రకాలైన స్థాయిలో ఉన్నవాళ్ళు. ఎవ్వరు కూడా చూడండి ఇంట్లో కంపల్సరీ అందరికీ ఫార్చునర్ కార్ ఉంటుంది. ఎవరినైనా చూడండి ఇంట్లో కంపల్సరీ మేడ ఉంటుంది, 10 మంది మనుషులు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు జనాలు ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఎందుకంటే మనం ఇచ్చే అదృష్టతనం ఇచ్చేటప్పుడు యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన రాజమాతంగి ఇది మన కేసీఆర్ గారు చేసినప్పుడు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు రాజమాతంగి చండీ హోమం. మనము చేసేది ఆయన దానికంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆయన దగ్గర చేసిన పంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాసన లేదు. ఆటోమేటిక్గా మాకు తరతరాల నుంచి వచ్చిన ఉపాసన ఉంది. అందుకని మేము ఒక్కసారి రాజమాతంగి మంత్రము ఆ బీజాక్షరం ఏదైతే ఉందో తలుచుకున్న ఎవరి పేరు అయితే తలుచుకుంటాం ఒక్క సింగిల్ సార్ తలుచుకుంటేనే అంత పెద్ద హోమం చేసినట్టు ఉంటుంది. అందుకనే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు రోషి గారు కూడా చూడండి, ఎప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయనకి ఎప్పుడు పదవే కావాలి 100%. ఆయన వద్దంటే కూడా ఒకసారి నేను చేయలేనండి నాకు వయసు అయిపోయిందని చెప్పి అంటే, నేను కాదు మీరు చేయాల్సిందే, ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని కలవండి అని చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు వెళ్తే ఆయన కూడా సేమ్ అదే మాట చెప్పాడు. మీరు ఏమవుద్దు, ఎలక్షన్ చేయొద్దు, ఏం చేయొద్దు, మీరు చక్కగా ఎమ్మెల్సీ సీట్ ఇస్తాను, ఎమ్మెల్సీ సీట్ తీసుకున్న తర్వాత హాయిగా చక్కగా వెళ్ళి మీరు ఆర్థిక మంత్రి ఇస్తాను, హాయిగా కూర్చోండి అని అన్నారు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత కూడా చక్కగా గవర్నర్గా చేసుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక ముఖ్యమంత్రి అవడం అనేది అలా జీవితంలో అది ఒక మైలురాయి కింద అనమాట, లేకపోతే అది అయ్యేది కాదు. రాజమాతంగి చేసుకుని అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ రాజకీయ పదవిలోనే ఉంటారు 100%. అలాగే కానీ దాంతోపాటుగా ధనం కూడా సంతృప్తిగా ఉండాలి. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్ చేయండి చిన్నగా పాల వ్యాపారము, తర్వాత స్కూల్స్, తర్వాత కాలేజీలు, తర్వాత మినిస్టరు, ఎంపీ. ఆయన తింటారు, ఆయన 1,00,000 మందిని పోషిస్తారు. ప్రతి సంవత్సరం దాదాపు 40,000 50,000 మంది ఆయన ద్వారా మంచి విద్యార్థులు తయారవుతారు మార్కెట్లోకి. అంత ఒక క్వాలిటీ కలిగిన వాళ్ళు. ఎంతోమంది డాక్టర్లను తయారు చేస్తాడు ఆయన. అదృష్టతనం పెట్టుకోవటం వల్ల వచ్చే ఉపయోగము స్టార్టింగ్ నుంచి చివరి దాకా అట్లా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ధనవంతంగా ఉంటుంది, గ్యారంటీగా పదవుల్లో ఉంటారు, పేరు ఉంటుంది, ప్రఖ్యాతులు ఉంటుంది, 10 మంది వాళ్ళకి నమస్కారం పెట్టే విధంగా ఉంటుంది. అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి. కాబట్టి అదృష్టతనం పెట్టుకోవాలి, మీరు పెట్టుకోవాలి. అందరూ ఏంటంటే ఎంత ఆస్తులు ఉన్నా కూడా నేను నా కుటుంబానికి ఇవ్వాలనుకుంటారు. మీ కుటుంబానికి ఆస్తులు కాదు ఇవ్వాల్సింది. ఎందుకంటే మీరు 100 కోట్లు ఇచ్చినా కూడా ఆయన ఏదో బెట్టింగ్లోనో, ఏదో క్రిప్టో కరెన్సీలోనో, ఏదో మోసగాళ్ళ చేతిలో ఆన్లైన్లోనో 100 కోట్లు పోగొట్టాలంటే ఒక్కరోజు కూడా టైం పట్టదు, ఈజీగా పోగొట్టగలరు. కానీ అదృష్టరత్నం ఉన్న చోట ఎప్పుడు సంపాదిస్తారు, కానీ ఎప్పుడు పోగొట్టడం అనేది వాళ్ళ లైఫ్లో ఉండదు. ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ అనేది ఉండదు. అందుకని కంపల్సరీ అదృష్టరత్నం మీ పిల్లలకి, మీ భార్యకి, మీ తల్లికి, మీ తండ్రికి, మీ బంధువులకి ఎప్పుడు కూడా అదృష్టరత్నం పెట్టించడం అనేది ఒక అద్భుతమైన విషయం. రమణాచారి గారు అని ఉంటారు, ఆయన ఈసీఎల్లో పనిచేసేవారు. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు అదృష్టతనం పెట్టేప్పుడు ఈసీఎల్లో 30,000 35,000 ఉండేది. ఆయన పెట్టుకున్న తర్వాత 3 రోజులకి ఆయనకిను వాళ్ళ బాస్కి గొడవైతే ఈయన రిజైన్ చేసి వస్తా ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు. సార్, నేను అదృష్టరత్నం ఉంగరం పెట్టుకున్నాను, 3 రోజుల్లో నా ఉద్యోగం పోయింది, నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనిషిని, 3 రోజుల్లో ఉద్యోగం పోయిందని నేను నవ్వుకుంటూ వెళ్ళాడు. అంటే అదృష్టరత్నం యొక్క పవర్ ఆయనకి తెలుసు. అదృష్టరత్నం ఏం చేస్తుంటే, మీరు ₹1,00,000 సంపాదించిన వాళ్ళు 10 లక్షలు సంపాదిస్తా కూర్చున్నారు అనుకోండి, అది ఊరుకోదు. మిమ్మల్ని ఎట్లయినా సరే ₹1,00,000 సంపాదించే విధంగా తీసుకెళ్ళి ఇంకా 10 కోట్లు చేసే విధంగా చేస్తారనమాట. తర్వాత ఆయన ఒక నెల రోజులు హాయిగా కామ్గా కూర్చున్నాడు. అప్పుడే ఇక్కడ హైటెక్ సిటీ అని పెట్టారు, హైటెక్ సిటీలో పెట్టారు. ఆయన ఆల్రెడీ చాలా చదువుకున్నాడు,
ఉద్యోగం చేస్తూ కూడా మళ్ళీ వేరు వేరు కోర్సులు చేసి ఆయనకి చదువు అంటే ఇంట్రెస్ట్ అనమాట. చేస్తే ఇక్కడ నెలకి 30,000 శాలరీ వచ్చేది. ఆయన హైటెక్ సిటీలో చేరినప్పుడు ఆయనకి ఫస్ట్ సంవత్సరం శాలరీ 60 lakhs రూపీస్, 60 లక్షల రూపాయల శాలరీకి ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఆయన కనుక నిజంగా అదృష్టరత్నం పెట్టుకోకపోతే ఆయన ఈ రోజు కూడా ఇదే ఈసీఎల్లో పనిచేసేవారు. ఆయన అదృష్టరత్నము ఉన్న చోట నుంచి మనిషిని 100 రెట్లు ఎట్లా పెరగాలో పెరిగేటట్టు చేస్తాయి. వారికి ఉన్న 3 అబ్బాయిలు మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారు, ఒకళ్ళు లండన్లో ఉన్నారు. అందరికీ ఇండస్ట్రీలే. ఒక ఆయన ఏమో రాజకీయాల్లో ఉన్నారు. అందరూ ఫుల్ సక్సెస్ఫుల్. ఆయన సుమారుగా నాకు తెలిసినంత వరకు ఒక 500 నుంచి 800 మంది వరకు చేయించారు. ఆయన దగ్గరకు వచ్చే అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ప్రతి ఒక్కరికి 100% అదృష్టరత్నం ఉండాల్సిందే. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దూర బంధువులైనా సరే, వాళ్ళ కంపెనీలో ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మటే పంపించి అదృష్టరత్నం చేపిస్తారు. అదృష్టరత్నం పెట్టుకున్న అందరూ కూడా సక్సెస్ అవుతారు. మళ్ళీ కొంతమంది పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెళ్ళ పందిరిలోంచే ఒక 20 మంది 30 మంది గబగబా వస్తారు మన దగ్గరికి. పెళ్ళి వచ్చి అదృష్టరత్నాలు ఆర్డర్ ఇస్తారు. ఏంటంటే ఒక్కసారి ఎంతమంది వచ్చారంటే వాళ్ళు అడుగుతారనమాట, ఏమంటే మీ అమ్మాయి సామాన్యమైన అమ్మాయి, మీరు సామాన్యమైన కుటుంబము, మీకు ఇంత పెద్ద సంబంధము ఇంత త్వరగా ఇంత చక్కగా ఎట్లా కుదిరిందని అడిగితే, అదృష్టరత్నం పెట్టుకున్నాక నేను ఎప్పుడు అందరికీ ఏదో చెప్తాను, అదృష్టరత్నం పెట్టుకున్నాక నేను అదృష్టరత్నం పెట్టుకున్నాను, దానివల్ల నాకు ఈ ఉపయోగాలు కలిగినాయని మీరు కూడా 10 మందికి ఎప్పుడు చెప్తుండాలి, దాన్ని దాయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మీ పిల్లోడిని మెచ్చుకుంటే వాడు మరింత బాగా చదివినట్టే. అదృష్టరత్నాన్ని మీరు ఎప్పుడైతే ప్రైజ్ చేస్తారో మీకు దానివల్ల వచ్చే ఉపయోగాలు ఇంకా ఎక్కువ పెరుగుతుంటాయి. వాళ్ళు వివరంగా చెప్తారు, అయితే అదృష్టరత్నం పెట్టుకున్నాము, 4 రోజుల క్రితము 15 రోజుల క్రితం కుదిరింది, ఈ 4 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ చేసేస్తున్నాం అని చెప్తారు. అప్పుడు చెప్పగానే ఓహో ఇంత గొప్పతనం ఉందని చెప్పి అందరూ వచ్చి చూసుకుంటారు. చేసుకున్న వాళ్ళందరూ కూడా అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఉద్యోగం కావచ్చు, డబ్బులు కావచ్చు, ముఖ్యంగా ఒక 5 కిలోల జొన్నలు, 5 కిలోల సజ్జలు, 5 కిలోల 1/2 కిలో కాబూలీ శనగలు తెచ్చుకోవాలి. మేము ఒక మంత్రం ఇస్తాము. అది రాత్రిపూట ఆ మంత్రం చదువుకోవాలి. మంత్రం చదువుకొని తెల్లారి పొద్దున్నే దాంట్లోంచి 1 కిలోంబో జొన్నలు, కిలోంబో సజ్జలు తీసుకెళ్లి శివాలయంలో దానం ఇవ్వాలి. మిగిలిన వీళ్ళే తినాలి ఆ మంత్రం చదువుకుంటూ. అది తింటం అయిపోయేలోగానే వీళ్ళకి జీవితంలో మందు బిళ్ళ కూడా వేసుకోవాల్సిన అవసరం రాదు. అదృష్టరత్నం యొక్క పోరుతోటి చాలా మంది క్యాన్సర్లు కూడా తగ్గినాయి అని చెప్తారు. అంటే ఉపశమనం, ఏదో ఒకటి మంచి డాక్టర్ దొరకటమో, మంచి మందు దొరకటమో, మంచి అవకాశం రావటమో, లేకపోతే అదే దానంతరికి అది వెళ్ళిపోవటమో, లేకపోతే డాక్టర్ గారే ఫోన్ చేసి మీకు అసలు ఏ జబ్బు లేదని చెప్పటమో, ఏదో ఒకటి అయిపోద్ది. అంత పెద్ద టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. అదంతా కూడా దైవానుగ్రహం అదృష్టరత్నం వలన కలిగేది అనమాట. అదృష్టరత్నం అంటే అందరూ ఏమనుకుంటారంటే నవరత్నాలు 9 రత్నాలే అదృష్టరత్నం అనుకుంటారు. అదృష్టరత్నాలు వేరు, నవరత్నాలు వేరు. నవరత్నాలు అనేది చాలా చాలా చిన్న విషయము. నవరత్నాలు అంటే ఉదాహరణకి కెంపు ఉందనుకోండి, సూర్యుడికి పనికొస్తాడు. సూర్యుడు అనేవాడు 12 గంటల వెలుగు, 12 గంటల చీకటి. జాతక శాస్త్రంలో సూర్యుడిని పాపగ్రహము అంటాము. ఎందుకని? సూర్యుడు 12 గంటల వెలిగిస్తాడు. సూర్యుడు ఇచ్చే వెలుగుకి మళ్ళీ నీడ ఉంటుంది. సూర్యుడికి ఇచ్చే వెలుగును ఓన్లీ కంటితో మాత్రమే చూడగలం, మనసుతో చూడలేము. సూర్యుడు వచ్చే వెలుగుతో పాటుగా దాని వెనకాలే చీకటి అనేది ఫాలో అవుతూ ఉంటుంది. వీటి వలన పాపగ్రహం అంటారు. కానీ అదృష్టరత్నం వలన ఇట్లాంటివన్నీ కూడా నవరత్నాల్లో ఉండే ప్రతి నెగిటివ్కి 100 రెట్లు ఎక్కువ పాజిటివ్ చేస్తాయి. ఎందుకంటే నవరత్నాల్లో అదృష్టరత్నం ఉన్న చోట విపరీతమైన వెలుగు ఉంటుంది. ఆ వెలుగు విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. అందుకని అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళ జీవితంలో, ఇప్పుడు సింధీసు, జైన్స్, మారడోనియన్స్ వీళ్ళందరూ చూడండి, అదృష్టరత్నం పెట్టుకోవడం వల్ల వాళ్ళ చదువు ఉండదు, డబ్బులు ఏమి తెచ్చుకోరు వ్యాపారం కోసం, అసలు లోకల్ లాంగ్వేజ్ కూడా తెలియదు వాళ్ళకి. అయినా సరే విపరీతంగా సంపాదించగలుగుతారు. ఎందుకు సంపాదించగలుగుతారంటే ఆ అదృష్టరత్నం పెట్టుకున్న 9 రోజుల తర్వాత వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు వాళ్ళకే స్వయంగా అవగాహన అయిపోతాయి. మంచి చెడు, లాభము నష్టము, మనం ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు మంచోళ్ళ కాదా, వాళ్ళ భావం ఏంటి, వాళ్ళ ద్వారా ఏమైనా లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నీ వాళ్ళకి తెలిసిపోద్ది. చూడండి, మామూలుగా లోకల్లో ఉండి ఇంత పలుకుబడి ఉండి పేరు ప్రతిష్ట ఉండి వీళ్ళందరూ పోలీస్ కేసుల్లో ఇరుక్కోవటము, ఇబ్బందులు పడటము, ఐపీలు పెట్టడము, ఇన్ని టెన్షన్లు పడతారు. జనరల్గా మనం ఏదైనా వ్యవహారం చేయాలంటే మనం భూములు అమ్మి, ఇళ్ళు అమ్మి డబ్బులు తీసుకొచ్చి వ్యాపార వ్యవహారం చేస్తాం. కానీ సింధీ కానీ, జైన్ కానీ, ఒక మ్యారడోనియన్ కానీ, ఒక పర్షియన్స్ అంటే టాటా గారి ఫ్యామిలీ కానీ, ఈ అంబానీలు ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఆస్తులు అమ్మరు, డబ్బులు తీసుకురారు. వచ్చేటప్పుడు 500 1000 రూపాయలు తెచ్చుకుంటారు. ఏ ఇంట్లో అద్దెకి దిగుతారో ఆ ఇల్లు కొంటారు, తర్వాత పక్క ఇల్లు కొంటారు, తర్వాత మెయిన్ రోడ్ ఆస్తులన్నీ వాళ్ళే కొంటారు. ఎందుకంటే వాళ్ళు అదృష్టాన్ని నమ్ముతారు. అదృష్టరత్నానికి అత్యంత వాల్యూ ఇస్తారు. అదృష్టరత్నం పెట్టుకుంటే అన్ని విషయాలు మీకు తెలిసిపోద్ది. నిజంగా భాష రాకపోయినా కూడా మీకు ఎదుటి వాళ్ళ భావం అర్థమవుతుంది. డబ్బులు ఒక మ్యాగ్నెట్ లాగా ఉండి మీ దగ్గరికి చేరుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ ఏరియాలో మొత్తం అంతా కూడా మార్వాడీల డిమాండ్ ఉండేది. ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళి చూడండి, 100కి 30 నుంచి 45% వరకు మన వాళ్ళే డామినేషన్ ఉంది. ఎందుకంటే మన వాళ్ళకు కూడా మనము అదృష్టరత్నం ఇంట్రడ్యూస్ చేస్తాము. చేయటం వలన అదృష్టరత్నం పెట్టుకోవడం కూడా వీళ్ళు కూడా లోకల్లో తెలివి ఉంటుంది, బంధువులు ఉంటారు, ఆల్రెడీ శక్తి ఉంటుంది. దాని వలన ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా చాలా చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు నా దగ్గర సుమారుగా 2000 మంది దాటిపోయారు. వాళ్ళందరికీ డేట్ ఆఫ్ బర్త్ లేవు, సరైన బ్యాక్గ్రౌండ్ లేదు,
స్టార్టింగ్ అప్పుడు కూడా చాలా చిన్న మనుషులు అంటే జీరో నుంచి హీరోలు అయిన వాళ్ళు నా దగ్గర ఎక్కువ మంది. మేస్త్రిగా పనిచేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ అప్పుల్లో ఉండి సార్ నేను ఈ ఇల్లు అమ్మేసుకుంటే గానీ నాకు ఈ అప్పులు తీరవని నా దగ్గరికొస్తే జీవితంలో అమ్ముకోవడం అనే మాటే మర్చిపోవాలి. అమ్మటం అనేది ఉండదు. ప్రతి సంవత్సరం భూములు కొంటారు, బంగారాలు కొంటారు. మీ ఇంట్లో 8 కిలోల బంగారం చేరుకుంటది. రోజు పండగలు జరుగుతుంటాయి. అరుపులు, కేకలు, యవ్వారము, టెన్షన్‌లు అన్నీ పోతాయి. ఆ క్షణం నుంచే మంచి జరగటం స్టార్ట్ అయిపోద్ది. మట్టి పట్టుకుంటే బంగారం అవ్వటానికి ఏం చేయాలో అన్నీ మా దగ్గర అవుతుంటాయి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంటది. శుభం భూయాత్.